కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ 50 మనకి 13 పాయింట్స్ డౌన్తో 25,796 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మిగతా ఇండిసెస్ మనం వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకి నిఫ్టీ అనేది ఈరోజు మన ఎన్ఎస్సి బిఎస్సి హాలిడే కాబట్టి గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. మన గ్లోబల్ ఇండిసెస్ నిఫ్టీ చూసినట్లయితే 25,801. సో ఎట్ పార్ విత్ నిఫ్టీ అనేది మనకి ఇక్కడ ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ మిగతా ఇండిసెస్ మనం ఒకసారి చూద్దాము. మిగతా ఇండిసెస్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది ఏషియా చూసినట్లయితే మనకి నిక్కీ మనకి 2.18% డౌన్తో ట్రేడ్ అవుతూ ఉంటే హ్యాంగ్సెన్ కానివ్వండి, షాంఘై కానివ్వండి మనకి ఫుల్ పాజిటివ్తో ట్రేడ్ అవడం చూస్తున్నాము. మనం ఇక్కడ ఫుల్ పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. షాంఘై వచ్చేసి నియర్ అబౌట్ 8%, హ్యాంగ్సాంగ్ వచ్చేసి మనకి 6.2% మనకి పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ మనం యూరోపియన్ మార్కెట్స్ చూసినట్లయితే మనకు కొంత ఇక్కడ పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. 1.85%, 1.36% అండ్ 0.30 మనకు వచ్చేసి 0.06%. సో ఇవి వచ్చేసి ప్రస్తుతం ఈరోజు ట్రేడ్ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి మనకి క్యాక్ వచ్చేసి మనకి అన్ని మనకి నెగిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి. ఈవెన్ యూఎస్ ఫ్యూచర్స్ వచ్చేసి మనకి యూఎస్ మార్కెట్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి యూఎస్ ఫ్యూచర్స్ చూద్దాము. సో యూఎస్ ఫ్యూచర్స్ కూడా ఎలా ట్రేడ్ అవుతుంది ఏంటనేది మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇది మనకి దగ్గర వచ్చేసి నాస్డాక్ ఫ్యూచర్స్ కానివ్వండి, సో ఎస్ఎన్పి ఫ్యూచర్స్ కానివ్వండి, మనకి థౌజండ్స్ ఫ్యూచర్స్ కానివ్వండి, మనకి ఇవి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము యాజ్ ఆఫ్ నౌ నెగిటివ్లో. సో 0.2% నియర్ టు 0.2% చూస్తున్నాము. యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనకి సో ఆల్ ఇండిసెస్ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. దీనికి గల కారణం కూడా ఇక్కడ ఒకసారి చూస్తాము. ఇది ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య వార్ అయితే చాలా ఇంటెన్సిటీ అయితే చాలా ఎక్కువగా ఉందన్నట్లుగా చూస్తున్నాము. ఈవెన్ మన ఒక ఇండియాలో కూడా ఢిల్లీ పోలీసెస్ వచ్చేసి ఇజ్రాయెల్ ఎంబసీ చుట్టూ ఎక్కువ ప్రొటెక్షన్ పెట్టారు అన్నట్లుగా చూస్తున్నాము. ఏదేమైనా దీనికి వచ్చేసి మిడిల్ ఈస్ట్లో అయితే టెన్షన్స్ ఎక్కువ ఉండబట్టి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అయింది. అది ఎక్కడ దాకా ఉండొచ్చు అనేది చూద్దాము. ఓకే, ఇక్కడ చూడండి. సో ఎవ్రీ స్టేట్మెంట్ మనకి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా వార్ అయితే చాలా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందని మనము రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మెయిన్గా ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే సో 25,800 నుంచి నాకు నియర్ అబౌట్ 25,600 అనేది మేజర్గా నాకు సపోర్ట్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఈవెన్ న్యూస్ బేస్ జరుగుతున్నప్పుడు మన మార్కెట్లో ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకి అప్ సైడ్ మూమెంటం చూసినట్లయితే 26,000 నాకు కనిపిస్తుంది. సో ఏదేమన్నా మనకు వచ్చేసి నియర్ అబౌట్ 400 పాయింట్స్ రేంజ్ అయితే నాకు నిఫ్టీలో కనిపిస్తుంది. అది మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఇది వచ్చేసి మొన్న ఏదైతే మన కరెక్షన్ జరిగిందో డే బిఫోర్, సో మొన్న వచ్చేసి మనకి ఒక ఫ్లాట్గా మనకి ఒక రెక్టాంగులర్ షేప్ అనేది ఫార్మేషన్ అయితే జరిగింది. ఒకసారి డే క్యాండిల్ చూద్దాము. డే క్యాండిల్ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడ. సో డే క్యాండిల్ చూసినట్లయితే మనకి ఆన్ ఫ్రైడే వచ్చేసి బాగా కరెక్షన్ అయితే కనపడింది. నిన్న వచ్చేసి మనకి ఒక స్మాల్ రేంజ్లో అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిన్న వచ్చేసి ఒక స్మాల్ రేంజ్ ఒక 100 పాయింట్స్. కాకపోతే మనకి ఫ్రైడే వచ్చేసి నియర్ అబౌట్ 125 నుంచి సో నియర్ అబౌట్ 250-300 పాయింట్స్ దాకా మనకి మార్కెట్ ఫాల్ అయింది. నిన్న కొంత కరెక్షన్ అయితే కనబడింది. రేపు ఎంతవరకు ఉండొచ్చు అంటే మాత్రం నాకు ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటాయో ఒక 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా మనం అనాలిసిస్ చేద్దామండి. సో నాకు ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటాయో 25,740, సో రివర్స్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా నేను వచ్చేసి నెగిటివ్ సైడ్కి అయితే వెళ్తాను. నాకు టార్గెట్ అయితే చెప్పాను కదండి, 25,600 దాకా నాకు టార్గెట్ అయితే కనిపిస్తుంది. 25,600 టార్గెట్ దాకా కనిపిస్తుంది. సో ఏదైతే మనము ప్రైజ్ యాక్షన్ ఒకసారి గమనించినట్లయితే నాకు ఈ 25,760 లెవెల్స్ ఏదైతే ఉందో అది కనుక బ్రేక్ అయితే నేను ఇమీడియట్గా సెల్లింగ్కి వెళ్తాను. మంచి క్వాంటిటీతోనే నేను సేల్ చేస్తాను. నాకు బయింగ్ మూమెంటం అయితే మాత్రం నాకు ఈ లెవెల్ దాకా నేను బయింగ్ ఆఫ్టర్ దిస్ లెవెల్ అనేది నేను బయింగ్ అయితే చూస్తున్నాను. నాకు 25,850-860 లెవెల్స్ ఆఫ్టర్ దట్ అండ్ నేను బయింగ్ సైడ్ అయితే చూస్తున్నానండి. సో నేను బయింగ్ సైడ్ చూస్తున్నాను, అది మీరు ఒకసారి గమనించవచ్చు. ఏదేమైనా కానీ మన మార్కెట్లో కొంత అయితే నెగిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుంది కాబట్టి పొజిషన్స్ అనేది పిఈ సైడ్ ఎక్కువ లాట్స్ తీసుకోండి, సిఈ సైడ్ కొంచెం తక్కువ లాట్స్తో ట్రేడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకంత మూమెంటం అయితే మనకు కనపడలేదు. జస్ట్ ఒక 30-40 పాయింట్స్ మనకి ఒక రెక్టాంగులర్ షేప్ ప్యాటర్న్ అన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాము. చూడండి, జస్ట్ మనకి 53,055 నుంచి 52,850 దాకా ఉంది. సో ఒక 200 పాయింట్స్ మనకు వచ్చేసి రెక్టాంగులర్ ప్యాటర్న్ ఉంది. నాకు అప్ సైడ్ బ్రేక్ అయితే నేను బయింగ్కి వెళ్తాను, లోవర్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నేను సెల్లింగ్ వెళ్తాను విత్ గుడ్ టార్గెట్స్. ఓకే, అప్ సైడ్ లోవర్ సైడ్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. నాకు 53,055 బ్రేక్ అవుతూ ఉంటే
నేను సిఈ బై చేస్తాను, లేదు నాకు డౌన్ సైడ్ బ్రేక్ అవుతా ఉంటే మాత్రం పిఈ బై చేస్తాను. ఓకే, అది మీరు ఒకసారి ఇది వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకోండి. అప్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం మనము 52,860 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం 53,000 రౌండ్ ఫిగర్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి రేపు ట్రేడింగ్కి. సో మనం వచ్చేసి కొంత నెగిటివ్ ఇండికేషన్ ఉంది కాబట్టి నేను సేఫ్ సైడ్ ట్రేడింగ్ వచ్చేసి వీటితో కంపేర్ చేస్తే మీకు మెటల్స్ అనేవి మనకి బాగా మూమెంటం అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. మెటల్స్ మీరు ఇక్కడ చూడండి. సో హిందుస్థాన్ పెట్రోలియం కానీ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఎంసీఎక్స్ ఇండెక్స్ కానివ్వండి, సో మనకి మార్కెట్లో మూమెంటం అనేది రావడం జరుగుతుంది. ఎంసీఎక్స్ కానివ్వండి, ఇది చూడండి. ఎంసీఎక్స్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ మంచి మూమెంటం అయితే ఇచ్చింది, నియర్ అబౌట్ 200 పాయింట్స్ దాకా. ఇది ఇంకా మనకి పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మిగతా ఏవి చూసినా కానీ మనకి మేజర్గా మీరు ఎక్కువ ఇక్కడ గమనించాల్సింది ఎవరైతే కమోడిటీ ట్రేడింగ్ చేస్తుంటారో, ఇది క్రూడ్ ఆయిల్ అండి. క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకు మంచి పాజిటివ్ అయితే ఇక్కడ చూస్తున్నాము. నియర్ అబౌట్ 5,600 లెవెల్స్ నుంచి నియర్ అబౌట్ 600. సో ఇది వచ్చేసి చాలా హ్యూజ్ మనకి అప్ సైడ్ మూమెంటం. ఈవెన్ మనకి గోల్డ్ చూసినట్లయితే గోల్డ్ కూడా మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ప్లేస్ అవుతుంది బికాస్ ఆఫ్ వార్ టెన్షన్స్. సో ఎప్పుడైతే మనకి మార్కెట్లో బాగా కరెక్షన్ వస్తుందో, ఇలా వార్ న్యూస్ వచ్చేసి మార్కెట్లో బాగా కరెక్షన్ వస్తుందో అప్పుడు మనం వచ్చేసి మెటల్స్ అనేది ట్రేడ్ చేయటం నేర్చుకోండి. సో కొన్ని స్టాక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. దాంతోపాటుగా మెయిన్గా మనం డిమార్ట్ చూసినట్లయితే మనకు బాగా కరెక్షన్ వస్తుందండి. 5,500 నుంచి మంచి లెవెల్స్ అయితే ఇంకా కరెక్షన్ అయితే జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి 4,800 అనేది మేజర్ సపోర్ట్గా అయితే యాక్ట్ చేస్తుంది. సో ఇది కూడా మనకి బ్రేక్ అయితే మాత్రం నియర్ అబౌట్ 4,600 కనిపిస్తుంది. డిమార్ట్ అనేవాళ్ళు కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది, మీరు ఒకసారి చూడాలి. సో మనకు వచ్చేసి ఎం ప్యాటర్న్ అనేది కింద సైడ్ బ్రేక్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఎం ప్యాటర్న్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, అది మీరు ఒకసారి గమనించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనకి స్పైస్ జెట్ వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇస్తుంది. ఈవెన్ మీరు మిగతాది మనకి ఇక్కడ చూసినట్లయితే జీ మీడియా అయితే మనకి అప్పటి నుంచి మనకు వచ్చేసి ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి మనకి మంచి మూమెంటం అయితే ఉంది. ప్రస్తుతం నేనైతే దీనిలో అయితే ఎంటర్ అవ్వద్దు, ఎందుకంటే ఇది వచ్చేసి ఆల్ టైమ్ హైస్ అనేది ట్రేడ్ అవుతుంది. ఆర్ పవర్ అయితే స్టిల్ మనం వచ్చేసి బయింగ్ అయితే చేసుకోవచ్చు అన్నట్లుగానే చూస్తున్నాము. సో మంచి గుడ్ న్యూస్ అయితే మనకి ఎన్రోల్ అవుతూ ఉంది దానిలో. ఓకే, సో ఏదేమైనా ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్లో క్యారీ అవుతుంది కాబట్టి మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సిందే కమోడిటీస్. మనం ఇక్కడ ఈవెన్ గోల్డ్ బీస్ కూడా మనం చెప్పాము, 63.60 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పటికైనా మీరు బై చేసుకొని పెట్టుకోండి. మార్కెట్లో ఇది దసరా టైం కాబట్టి ఇంకా కొంచెం మూమెంటం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.